సో మీకు గూగుల్లో సెర్చ్ చేయడం కనుక వస్తే ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఇంట్లో ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 4.5 lakh per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ యొక్క టాపిక్స్ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదొచ్చేసి వర్క్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మన సబ్స్క్రైబర్స్ ఒకరు వర్చూసా కంపెనీలో కేపీఓ అనలిస్ట్ జాబ్స్కి ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అయ్యారనమాట. సో కంగ్రాచులేషన్స్ అండి, దేవాంశ్ పినిశెట్టి అనేసి మన సబ్స్క్రైబరు. కంగ్రాచులేషన్స్ అండి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, సర్టిఫై కంపెనీ వాళ్ళు ఆపరేషన్ అనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. కంపెనీ వచ్చేసి సర్టిఫై అనమాట. ఆపరేషన్స్ అనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్. సో ఇవి వచ్చేసి లొకేషన్స్ అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ లొకేషన్స్, కంపెనీ లొకేషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ అబౌట్ సర్టిఫై కనుక చూసుకున్నట్టయితే అట్ సర్టిఫై ఓఎస్ వీఆర్ బిల్డింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ పవర్స్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్రొవైడర్ డేటా ప్రోడక్ట్స్ అండ్ అలాగే మేకింగ్ హెల్త్ కేర్ మోర్ ఎఫిషియన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు డేటా ప్రోడక్ట్స్ మీద అండ్ అలాగే హెల్త్ కేర్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గూగుల్లో సెర్చ్ చేసి ఏ టాపిక్ అయితే ప్రొవైడ్ చేస్తారో సో ఆ యొక్క టాపిక్ సంబంధించి మీరు సెర్చ్ చేసి కంపెనీకి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ డూ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే రీసెర్చ్, ఇంటర్ప్రిట్ అండ్ ఎవాల్యూట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ప్రొవైడ్ లైసెన్స్ అండ్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అనమాట. ఈ యొక్క హెల్త్ కేర్కి సంబంధించి గూగుల్లో మీరు రీసెర్చ్ చేసి మీకు ఏ టాపిక్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారో సో ఆ టాపిక్కి సంబంధించి హెల్త్ కేర్కి సంబంధించి కంపెనీకి అయితే మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇందుకు అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ అప్లికేషన్స్ ఫర్ ప్రొవైడ్ క్రెడెన్షియల్, లైసెన్స్ అండ్ పేయర్ ఎన్రోల్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సర్టిఫైడ్ కస్టమర్స్ అనమాట. సో ఇందులో రిజిస్టర్ అయిన క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ ఉంటారు కదా, సో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వ్యాలిడేట్ చేయడం అండ్ అలాగే అథెంటిఫికేషన్ చేయడం అండ్ అలాగే వ్యాలిడేట్ చేయడం అండ్ అలాగే సో 100% యాక్యురసీతో డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్లో ఎంటర్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్ట్ ది మానిటరింగ్ ఆర్ న్యూ క్లయింట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ యాజ్ నీడెడ్ అనమాట. సో మీరు వచ్చేసి న్యూ క్లయింట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మానిటర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమరైజ్ యువర్ రీసెర్చ్ ఫైండింగ్ అండ్ డ్రాఫ్ట్ దెమ్ ఇన్ క్లియర్ కన్సైజ్ గైడ్లైన్స్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫై కస్టమర్స్ అనమాట. సో మీకు ఏ టాపిక్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారో ఆ టాపిక్కి సంబంధించి గూగుల్లో రీసెర్చ్ అయితే చేసి మీరు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క కంపెనీకి అండ్ అలాగే కస్టమర్స్కి మీరు డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ అయితే అసిస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ విల్ నీడ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా రావాల్సి ఉంటుంది. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ది ఎబిలిటీ టు కండక్ట్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ రీసెర్చ్ పర్టికులర్లీ వయా గూగుల్ అనమాట. సో మీరు వచ్చేసి గూగుల్లో సెర్చ్ చేసే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. గూగుల్లో రీసెర్చ్ చేయడం సో అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ అలాగే హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద, గూగుల్ అప్లికేషన్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ది ఎబిలిటీ టు మీట్ డెడ్ లైన్స్ అండ్ వర్క్ అండర్ ప్రెజర్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై ఫర్ దిస్ జాబ్ కనుక చూసుకున్నట్టయితే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో చూడొచ్చు, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ యొక్క రెజ్యూమ్ని అటాచ్ చేస్తారు. ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, కరెంట్ లొకేషను, కరెంట్ కంపెనీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీకు
లింక్డ్ఇన్ కానీ ట్విట్టర్ కానీ సో ఏవైనా యూఆర్ఎల్స్ ఉంటే ఇవ్వండి. ఇవైతే ఆప్షనల్ అనమాట, మ్యాండేటరీ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ ఫోటో అనమాట. మీ యొక్క రీసెంట్ ఫోటోని ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి, శాలరీ వాట్ ఈజ్ యువర్ డిజైర్డ్ శాలరీ ఫర్ దిస్ పొజిషన్ 4 lakhs per annum అని పెట్టండి. స్టార్ట్ డేట్ వచ్చేసి ఇమ్మీడియట్ అని పెట్టేసేయండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఇంతకుముందే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఫ్రెషర్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ నేమ్ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ నేమ్ ఆఫ్ ది కరెంట్. సో మీరు ఇంతకు ముందే చేసుంటే కనుక కంపెనీ నేమ్ పెట్టండి, లేకపోతే నన్ను అని పెట్టేసేయండి, ఎన్ఏ నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ వీడియో. సో కుడ్ యూ షేర్ ఏ 2 minutes వీడియో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అయితే ఒక చిన్న ఫైల్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయండి. వీడియో చేసి ఒక 2 minutes వీడియో మీ గురించి, మీ సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏముంది, ఏంటి, మీ నేము, సో ఇలా ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేయండి ఇక్కడ చేసి. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కవర్ లెటర్ అనమాట. నేను వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్లో. సో ఆ యొక్క కవర్ లెటర్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఇక్కడ కవర్ లెటర్ అనేది పేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట. సో త్రూ వాళ్ళ మెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో నోటిఫికేషన్ అయితే చాలా బాగుందండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.